భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. నిన్న మేము ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరుతుంటే గోనగూడెం నుంచి కొంతమంది కుర్రోళ్ళు నా కారుకి అడ్డంగా వచ్చి, సార్ 3 రోజుల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్, ఇది మేము గోనగూడెంలో వెస్ట్ గోనగూడెంలో భూలోకమ్మ తల్లి పండుగ చేసుకుంటున్నాం, అక్కడ గరగలెత్తుంది, ఇవాళ మనకి బోనాలు ఎత్తుతున్నామండి, అక్కడ ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు, బోనాలు ఎత్తుకోవడానికి ఇంకో అరగంటలోని మీరు ఇలాగా మాకు దొరక్కే ఇలాగ ఇబ్బంది పడుతున్నామని చెప్పని 3 కుర్రోళ్ళు పరిగెత్తున్నారు. ఏ పేర్లమ్మ వాడి పేర్లు? శ్రీను, కృష్ణ, వీరబాబు. శ్రీను, కృష్ణ, వీరబాబు, సుబ్రహ్మణ్యం అని చెప్పిన కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు భూలోకమ్మ తల్లి కమిటీ, అలాగే దుర్గ అని చెప్పి ఒక అబ్బాయి ఆ దుర్గమ్మ తల్లిగా ఉండి సేవ చేస్తున్నాడు. మేము వెంటనే వచ్చి ఇక్కడికి కొబ్బరికాయ కొట్టాం. వీళ్ళందరూ ఉత్సాహం చూసిన తర్వాత నేను వాళ్ళందరూ ఒక 100 మంది ఆడవాళ్ళు, ఒక 30 మంది ఎంతమంది ఆడవాళ్ళు నుంచుని ఉన్నారు. ఏమ్మా నేను ఎవరో తెలుసా మీకేనంటే, సార్ మీరు కంబాల శ్రీనివాసరావు అని చెప్పన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు గోనగూడెంలో కూడా నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. సో వాడి పేరు చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి, సరే అమ్మా నేను రేపు వస్తాను, మీ ఊరోళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది చీరలు రాయించుకోండి అని చెప్పాను అన్నాను. ఊళ్ళో ఎంతమంది రాయించుకుంటే అంతమందికి కూడా దాదాపుగా 120 మంది 115 మంది రాయించుకున్నారు. భూలోకమ్మ తల్లికి చీర పెట్టి, అలాగే మన కటకం చలం గారు, మన మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి కోరుకొండలో ప్రముఖ వ్యక్తి అయిన వారిని కూడా ఆహ్వానించి, ఇక్కడ ఎవరైతే ఆ కమిటీ సభ్యులు వాళ్ళు, తర్వాత ఈ ఆడవాళ్ళందరినీ ఆహ్వానించి ఈ రోజుని ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొంటే అంతమందికి కూడా దాదాపుగా 115 చీరలు ఎన్నో ఆ చీరలన్నీ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. హిందూ ధర్మం గురించి, మన భారతదేశంలో ఉండే అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని చెప్పిన భావజాలను పంచుకుంటూ అన్య మతస్థులను గౌరవించాలి అలాగని చెప్పి చాలామంది, కొంతమంది క్రిస్టియన్లు కూడా వచ్చి తీసుకున్నారు. అలాగే మన హిందూ వాళ్ళకు కూడా, హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను అందరికీ కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్తూ, అలాగే రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న విశిష్టమైన సేవలు కానీ, అలాగే మా రాష్ట్ర నాయకులు పురంధరేశ్వరి గారు కానీ, మా నాయకుడు సోము వీర్రాజు గారు కానీ, మా బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే పిక్కి నాగేంద్ర గారు, ఇలా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ విశిష్టత ఏంటి, మా వాళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నారు, మేము ముందుకు ఎలాగేస్తున్నాం అంతా చెప్తూ, రాబోయే కాలంలో మనందరూ భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తూ భారతదేశ రక్షణ వ్యవస్థలో ఆయన చేస్తున్న సేవలకు అందరికీ చెప్పడం జరిగింది. చెప్పి మేము రాబోయే కాలంలో మేము అందరూ కలిసి కంబాల శ్రీనివాసరావు ఎంత శ్రమించినా మనం అందరూ కలిసికట్టుంటేనే చాలా సంఘటితంగా ఉంటే సంఘటిత శక్తి చేసుకోవాలి, ఏ పని చేసినా చెప్పిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. చాలాసేపు ఓపికగా విని వాళ్ళ భావజాలాన్ని నాతో పాటు కూడా పంచుకున్నారు. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు, రాబోయే కాలం మేమంతా గోనగూడెం యొక్క ఆడపడుచులతోటి, అలాగే ఊరి గ్రామ ప్రజలతో కలిసి భారతదేశం యొక్క పటిష్టతకు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆయనకి సహకారాన్ని అందజేస్తూ ముందుకెళ్తానని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత మాతాకి జై, జై శ్రీరామ్. తిరుమల ప్రాంతానికి కూడా వెళ్ళి మీరు సేవలు అందిస్తున్నారు. దాన్ని చూసి జనం అందరూ కూడా ఈయన సేవలు ఏమి ఆశించుకుంటూ చేస్తున్నారని ప్రతి ఒక్క నోటంటే వింటున్నారు. దానికి ఎలా ఉంది? ఇది ధర్మం అండి. ఇది నేను ఇందులోకి వచ్చిందే దానికోసం అని చెప్పని, మనం ఏ మతమైనప్పటికీ కానీ, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, భారతదేశ రక్షణ వ్యవస్థ చాలా ముఖ్యం. నేను దాన్ని కాపాడుకోవడం కోసమే ఏజెన్సీలు ఎందుకు చేస్తానంటే, అక్కడ కొన్ని జరగకుండా జరుగుతాయి. విదేశాల నుంచి కొన్ని దుష్టశక్తులు ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి అక్కడ అమాయకులైన గిరిజనుల్ని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళని పిల్లలకని వాళ్ళ భూములు ఆక్రమించుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. దాన్ని ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ అంటారు. అలాంటి పనులు చేస్తానని తెలిసింది. ఇంతేకాకుండా ఇది ఉందని తెలియకముందు కూడా నేను వనవాసీ ప్రాంతాలంటే నాకు చాలా ఇష్టం. అక్కడ వాళ్ళకి ఎన్నో రకాలైన ఆలయాలకు డబ్బులు ఇస్తూ వాళ్ళకి సేవ చేస్తున్నాను. ఇదంతా ఏంటంటే భారతదేశాన్ని సంఘటిత శక్తి చేస్తున్న నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి నా నియోజకవర్గం నా ఓట్లు అని చెప్పాను కాకుండా, అన్ని నియోజకవర్గాల నుంచి నెమ్మదిగా, అంటే ఎక్కడ ఏ నియోజకవర్గాల ప్రాంతాలకు సేవలు అవసరమవుతుందో వాళ్ళు చేస్తూ, నాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇటు రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం నాకు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ సేవలు ఇక్కడ వరకు చేస్తాను. రానున్న కాలంలో నాకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇస్తే రాష్ట్రం అంతా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. జై కంబాల, జై కంబాల.